నమస్తే వెల్కమ్ టు D9 న్యూస్. పాకాల రైల్వే స్టేషన్ ను సందర్శించిన గుంతకల్ డివిజన్ రైల్వే DRM ఎం విజయ్ కుమార్ రైల్వే స్టేషన్ లో త్రాగునీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం. DRM తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల రైల్వే స్టేషన్ ను గుంతకల్ డివిజన్ రైల్వే DRM ఎం విజయ్ కుమార్ శనివారం సందర్శించారు. స్థానిక రైల్వే ఉద్యోగులు DRM ను పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో కప్పి సత్కరించారు. ప్రధానంగా రైల్వే స్టేషన్ లో త్రాగునీటి సమస్య ఉందని త్వరలోనే త్రాగునీరు ఏర్పాటు చేస్తామని అన్నారు. పలు సమస్యలపై స్పందించి త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. పాకాల రైల్వే స్టేషన్ ను మోడర్న్ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దామని అన్నారు. కాట్పాడి పాకాల మీదుగా తిరుపతి రైల్వే స్టేషన్ వరకు డబుల్ రైల్వే ట్రాక్ పనులు త్వరలోనే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగస్తులు ప్రజల సౌకర్యార్థంగా పాకాల మీదుగా వెళ్లేటట్టు ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అంటేనే పేదవాడి ప్రభుత్వం. అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తాం. పింఛన్లు పేరుతో గత వైసీపీ నాయకులు చేసిన అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు అందుబాటులో లేని లబ్ధిదారులకు 2వ తేదీన కూడా పింఛన్ అందిస్తాం. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్య చేశారు. జోరు వారంలో సైతం దెందులూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యవేక్షణలో శనివారం తెల్లవారుజామున 6 గంటల నుంచి గ్రామాన అవ్వాతాతలకు లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి సామాజిక పింఛన్లు అందజేస్తున్న స్థానిక కూటమి నాయకులు, అధికారులు, సిబ్బంది. చంద్రబాబు గారు నీకు 15,000 పెన్షన్ ఇచ్చాడు. రేపు ఆదివారం అవకాశం లేదు అని ఒకరోజు ముందే ఇచ్చాడు. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి వల్ల నీకు 15,000 ఇస్తానని మాట తప్పకుండా ఇచ్చాం. అవునా? ఇలాగా విపరీతమైనటువంటి వర్షాలు కూడా లెక్క చేయకుండా ఈ సచివాలయ సిబ్బంది, మా నాయకులు, జన సైనికులు, బీజేపీ వాళ్ళు ఎక్కడికక్కడ ఏ గ్రామంలో ఒక గ్రామంలో మొత్తం రౌండప్ అంటారు, చుట్టూతో తిరిగేశారు. అట్లా రౌండప్ చేసేసారనమాట పెన్షన్లు ఇచ్చే విషయంలో. వర్షాన్ని కూడా లెక్క చేయకోకుండా తడుచుకుంటూ జోరున వర్షంలో కూడా ఇవాళ పంపిణీ జరిగిందంటే మరి ఒక రోజు ముందుగానే దానికి పంపిణీ చేసినటువంటి నాయకులకి, పాల్గొన్నటువంటి అధికారులకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. రేపు సోమవారం నాడు కాన్స్టిట్యున్సీ వైడ్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల్లో ప్రతి ఒక్క జన సైనికులు, ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు. అన్ని చోట్లకి నేను రాలేను కాబట్టి అన్ని చోట్లలోనూ మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు. విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గం వుడా చిల్డ్రన్స్ ఎరీనాలో సెయింట్ జోసెఫ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ 35వ క్యాపింగ్ సెరమనీ జరుపబడుతుంది. దీనికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ శాసన సభ్యులు వంశకృష్ణ శ్రీనివాస్, డాక్టర్ సుధాకర్, డాక్టర్ సునీత, డాక్టర్ మురళి, సంతోష్, పళ్ళ దుర్గారావు కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేశారు. వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ నర్సులు కూడా డాక్టర్స్ తో సరి సమానంగా పనిచేస్తున్నారని, వారిని తక్కువ కాకుండా మనం చూడాలని, 24 గంటలు వారి సేవలు ఎనలేనివని మాట్లాడారు. తర్వాత వారందరితోనూ ప్రమాణం చేయించి వారికి క్యాప్స్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం హాస్టల్ మేఘాద్రిగెట్ట వెంకటాపురం గోపాలపట్నం నందు విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గణబాబు పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా గురుకులంలో వసతి సదుపాయాలు విద్యార్థులను అడిగి తెలుసుకుని హాస్టల్ వంటగదులను పరిశీలించారు. తయారు చేసిన భోజనాన్ని స్వయంగా పరీక్షించారు. మరియు బాపట్ల జిల్లా వాస్తవ్యులు కీర్తిశేషులు గోరెంట్ల దానయ్య శేషరత్నం వారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు గోరెంట్ల వాసుబాబు సరళాదేవి దంపతులు మరియు మనవరాలు హిమబిందు వారి ఆర్థిక సహాయంతో గురుకులంకు సైన్స్ ప్రయోగశాల పరికరాలు బోధన అభ్యాసన సామగ్రిని గణబాబు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. నూజువీడులోని పెద్ద చెరువుకు గండిపడింది. భారీగా ఇళ్లలోకి చేరింది వరద నీరు. సహాయక చర్యలు అందిస్తున్నారు రెస్క్యూ టీం. పెద్ద చెరువుకు గండి ప్రభావంతో రహదారులపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు. నలువైపులా నిలిచిన రాకపోకలు. వరద నీటి ప్రవాహంతో పొలాల్లో ఇళ్లలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న పోలీసు రెవెన్యూ యంత్రాంగం. గండిపడి ముంపు గురైన ప్రాంతంలో చేపట్టిన ఎన్టీఆర్ఎఫ్ సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. ఎక్కువైపోతున్నట్టుందా? తోసేద్దు నాది అయిపోతుంది కాదు, మీరు ఆపేసి అవును చెప్తున్నాం కదా. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ 24 గంటలుగా ఎడతెరిపి లేని వాన వల్ల హనుమాన్ జంక్షన్ దగ్గరలోని పేపర్ మిల్లు దగ్గర మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.5 అడుగుల మేర నీరు నిలిచిపోయి రాకపోకలకి వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున గన్నవరం నియోజకవర్గంలోని అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత సహాయక చర్యలో పాల్గొనాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. విజయవాడ రూరల్, ఉంగుటూరు, గన్నవరం, బాపులపాడు మండలాల్లో అనేక గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో పంట పొలాలు, రోడ్లు పూర్తిగా నీట మునిగాయి. ఈ మేరకు గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా మండలాల్లో పరిస్థితిని నేరుగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇరిగేషన్, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. గన్నవరం నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మార్నింగ్ నుంచి పెన్షన్లు ఎత్తాక పెదవపల్లిప్పటి నుంచి కాన్స్టిట్యూన్సీలు తిరుగుతుంటే ముస్తాబాద్ గ్రామం కానీ, సోరంపల్లి ఎస్టీ కాలనీ కానీ, బిఎన్పురం కాలనీ కానీ, గన్నవరం సాలిపేట కానీ, చెంచుల కాలనీ కానీ, ఏ కాలనీలైనా డ్రైనేజ్ బాగోపోవటం వల్ల, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల, అసలు లేకపోవడం వల్ల
ఇళ్ళు నీళ్లతో మునిగిపోయిన పరిస్థితి, నీళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. గన్నవరం ఎంఆర్ఓ గారు, గన్నవరం ఎండీ గారు అందరూ వచ్చారు, అధికారులు గారు. అక్కడ గన్నవరంలో హై స్కూల్లో భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు. అలాగే రోడ్ల పక్కన అనాథలుగా ఉండేవాళ్ళు, ఈ బెగ్గర్స్ ఇలా ఎవరున్నా ఆమె కూడా అర్జెంటుగా అందరినీ తీసుకొచ్చి. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ప్రమాదాల నివారణపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. విద్యుత్ తీగలు తెగిపడినా కిందకు జారిన వెంటనే సమీప అధికారులకు సమాచారం అందించాలని, తాకడం, పక్కకు నెట్టడం లాంటి పనులు చేయవద్దని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. భారీ వర్షాలు, తుఫానుల సమయంలో అధికారులపైనే ఉన్నత బాధ్యత ఉంటుందని, దానికి అనుగుణంగా పనిచేయాలని అన్నారు. పట్టణంలో శివారు ప్రాంతాల్లో పర్యటించి ఏ ఆపద వచ్చినా వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. వర్షాలపై నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు సమీక్ష అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లలో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ స్వయంగా వార్డులో పర్యటిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అలర్ట్ గా ఉండాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, మ్యాన్ హోల్, కరెంటు తీగల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. నర్సరావుపేట నియోజకవర్గం పట్టణంలో తెల్లవారుజాము నుండి పెన్షన్ పంపిణీ చేసిన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు జోరు వర్షంలో సైతం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన ఎమ్మెల్యే అరవిందబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి పెన్షన్ల పంపిణీ 1వ తారీఖు అధికారులకు సెలవు కావడంతో ముందు రోజే పెన్షన్లు అందజేత రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలియజేశారు. నర్సరావుపేట నియోజకవర్గంలో పలు వార్డుల్లో, పలు గ్రామాల్లో శుక్రవారం ఉదయం 5 గంటలకే కూటమి శ్రేణులతో కలిసి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఓకే సార్. జర్కీ వేసుకుంటా ఓకే సార్. పల్నాడు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతి ఎన్నికల ముందు ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీలో ఒకటైన శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కి, అమరావతి ఆర్యవైశ్య టీడీపీ నాయకులు చేగురాము, పెంజాల శ్రీనివాస్, పారేపల్లి రాధాకృష్ణ, పసుమర్తి సుబ్బారావు, వంగేటి బాబు, హనుమాన్ దొరబాబు, అనిల్ కార్తిక్, కాశీ గోపి కృతజ్ఞతలు తెలిపారు. అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడమైనది. ఆర్యవైశ్యుల కులదేవతను గౌరవించినందుకు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి,
మన పెద్దకూరపాడు ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారికి అమరావతి ఆర్యవైశ్యుల తరఫున కృతజ్ఞతలు. జై చంద్రబాబు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై భాష్యం ప్రవీణ్ గారు. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి, బోలో వాసవి మాతా की జై, జై 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 బోలో వాసవి మాతా की జై. కనీసం ఫోటో. ప్రభుత్వం మద్యం పాలసీ మారుస్తున్న సందర్భంగా ప్రభుత్వ మద్యం షాపులో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరంలో అమలాపురం మద్యం డిపో పరిధిలో ఉన్న మద్యం షాపులో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన. స్థానిక లంకతల్లమ్మ గుడి సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహం నుండి పోలమ్మ చెరువు గట్టు వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు, ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్ధాంతరంగా ఉపాధి కోల్పోతే రోడ్డున పడుతున్న తమ కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మాకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధన్యవాదాలండి. ఈరోజు ఏదైతే రాష్ట్ర పిలుపు మేరకు మనం శాంతియుతంగా ర్యాలీ చేయమన్నారో అది విజయవంతంగా అయినందుకు అందరికీ ధన్యవాదాలండి. మన యొక్క ర్యాలీ లంకతల్లమ్మ టెంపుల్ దగ్గర స్టార్ట్ చేసుకుని ఈ యొక్క పోలవరం చెరువు గట్టు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎండ అయ్యడం జరిగిందండి. నెక్స్ట్ కార్యాచరణ ఏంటంటే తెలియజేస్తాం. నెక్స్ట్ కార్యాచరణ ప్రభుత్వం స్పందించి ముందుకు రాలన్నట్లయితే మన నెక్స్ట్ కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుందండి. షాపులు బంద్ చేసి ధర్నా చేసే కార్యక్రమాలు కూడా ముందు ఉంటాయని ఈ విధంగా ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వానికి అయితే మేము ఏ విధమైన వ్యతిరేకం కాదండి. ప్రభుత్వం 15,000 మంది కుటుంబాలు ఉన్నాయి కనుక వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళతో పాటు ప్రభుత్వం 15,000 మంది సిబ్బంది ఉంటే ప్రత్యక్ష 15,000 మంది కుటుంబాలు ఉన్నాయండి. 15,000 కుటుంబాలు రోడ్డు పడకుండా ప్రభుత్వం న్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా కోరుకుంటున్నామండి. మమ్మల్ని దృష్టిలో ఉంచుకుని న్యాయం చేకూరుతున్న కోటి ఆశలతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎట్టి పరిస్థితిలో కూడా మాకు న్యాయం చేయాలని 1000 కళలతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎందుకంటే రోడ్డు మీద పడ్డామంటే మా పరిస్థితి ఎలా ఉంటుందని మీకు తెలుసు. 15,000 కుటుంబాలకు తక్కువేమీ కాదండి. రాష్ట్రంలోనే సూపర్వైజర్లు, సేల్స్మెన్లతో పాటు వాచ్మెన్లు కూడా ఉన్నారండి. వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు కూడా జీవనం సాగిస్తున్నారు. ఉపాధి కోల్పోయితే రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది కనుక ఇది అర్థం చేసుకుని ప్రభుత్వం ముందుకు రావాలి, మాకు న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నామండి. పాకాలలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జనసేన పార్టీ నాయకులు పసుపులేటి హరిప్రసాద్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలలో జనసేన పార్టీ కార్యాలయం, పాకాల మండలం జనసేన పార్టీ అధ్యక్షులు తలారి గురునాథ్ ఆధ్వర్యంలో ఆదివారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జనసేన పార్టీ నాయకులు పసుపులేటి హరిప్రసాద్లు ప్రారంభించారు. జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దేవర మనోహర్, తిరుపతి జనసేన పార్టీ మహిళా నాయకురాలు సుభాషిణిలు, పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజబాబు రెడ్డి, మండల నాయకులు, మహిళా నాయకురాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు. మన ఎలక్షన్ లో బాగా తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా ఒకటి పనిచేసినటువంటి మన రాజలన్న గారికి, అదేవిధంగా మరొక సోదరి సుభాష్ రామ్ గారికి, అదేవిధంగా మన మనోహర్ గారు, మీరందరూ తెలిసి ఎలక్షన్ కూడా మీరందరూ టీం పనిచేశారు. అందువల్ల ఇక్కడ వచ్చిన అందరికీ, అదేవిధంగా దశరథ నాయుడు గారికి, మన గారికి, తెలుగుదేశం పార్టీ మండల నాయకులకి, అదేవిధంగా జనసేన పార్టీ మండల నాయకులకి, బీజేపీ మండల పార్టీ నాయకులకి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏం లేదు, మీకు అందరూ తెలుసు. నేను ఒకటే, తెలుగుదేశం జనసేన బంధం ఇంకా 20 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా కలిసి ఉంటుంది. అభిప్రాయ భేదాలు పెట్టేందుకు చాలా మంది వస్తారు, దాన్ని నమ్మద్దండి. మీరు ఏది సమస్య వచ్చినా నా దృష్టి తెచ్చి నేను కంపల్సరీ చేసి పెడతా. ఈజీ మనీకి అలవాటు పడి బయట వ్యక్తులతో చేతులు కలిపి డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన 4 వ్యక్తులను నల్లజెండ మండలం గంటావారిగూడెంలో పట్టుకోవడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగంలో లేని వేరుశనగ ఫ్యాక్టరీని అనువుగా చూసుకుని డ్రగ్స్ తయారీ యూనిట్ ను ప్రారంభించారని అన్నారు. ఈ కేంద్రంలో తెలంగాణ నార్కెటిక్ బ్యూరో అధికారులు పరిశోధన చేయగా అల్ప్రాజలం అనే మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్నట్లు ధృవీకరించారని తెలియజేశారు. We will take serious action. దీని వెనకాల రాజకీయ నాయకులు ఏమైనా వస్తుందంటారా? అలాగే ఏం లేదండి, అలాగేం లేదు. అంటే ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది తెలియదండి. ఏమండి ఈ ప్రాజెక్ట్ ఎన్నాళ్ళ నుంచి ఇది లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి. ఇప్పుడు ఎక్విప్మెంట్ కూడా చూస్తే ఇది చాలా ఫ్రెష్ ఎక్విప్మెంట్ లాగా మనకు కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఈ ఎన్సిబి వాళ్ళు కూడా దే ఫెల్ ది సేమ్ థింగ్. ఇది న్యూ ఎక్విప్మెంట్.
వీళ్ళందరూ కూడా ఇక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ అని, ఇతను కూడా అప్పుల్లో ఉన్నాడు. ఎవరు ఈ ఏరియా ఈ ల్యాండ్ ఇచ్చిన ఆయన అప్పుల్లో ఉన్నాడు కాబట్టి, సో ఇది వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి డబ్బులు వస్తాయి అని చెప్పడంతో ఇది ఇచ్చాడు. సో అతని మీద కూడా ఇదంతా క్లోజ్ చేస్తారు, ఇదంతా సీజ్ చేస్తారు. అంటే దీన్ని ఒక రకంగా ఈజీ మనీ కింద, అంటే ఈజీ మనీ కోసం లేదా సంపాదించడానికి ఇలాంటి పద్ధతులు ఎన్నుకుంటున్నారంటారా? సో డ్రగ్స్ అనేది దానివల్ల వచ్చే ప్రాబ్లమే అది. సో వీళ్ళందరూ కూడా ఇది ఈజీ మనీ. వీళ్ళ మీద ఏ కేసులు కట్టేస్తారు? NDPS 25 and 28 సెక్షన్స్